గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నిజంగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి. అలాగే ఏ పార్టీని ఎలా నిలువరించాలన్నది కూడా ఒక ఐడియా ఉండాలన్నమాట. అవును. చంద్రబాబు గారిని అందరూ కూడా అపర చాణక్యుడు అంటారు. చాలా మంది దాన్ని ఎగతాళి చేయొచ్చు కానీ దాన్ని అర్థం తెలుసుకోలేకపోవచ్చు. కానీ నిజంగా ఆయన రాజకీయ చాణక్యం కనుక చూస్తే మాత్రం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ ఆంధ్రాలోనే తీసుకుందాం సార్. ఆంధ్రాలో బీజేపీ ఎంతో బలంగా ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే అవును. 2014లో పొత్తు పెట్టుకొని సీట్లు తెచ్చుకొని తర్వాత చంద్రబాబును తొక్కేసి బీజేపీ పైకొద్దామని రాజకీయాలు కూడా చేసింది. అవును. అలాంటి బీజేపీని, సెంట్రల్లో పవర్లో ఉన్న బీజేపీని, స్టేట్ లో కూడా పవర్ పంచుకున్న బీజేపీని చంద్రబాబు గారు అధపాతాలని తొక్కేశారు. అది అవును. అందరికీ ఆ రోజు అరే చంద్రబాబు గారు అనవసరంగా తప్పు చేశారు, అనవసరంగా బీజేపీతో పెట్టుకున్నారు అనుకున్నారు. కానీ ఉమ్. ఆంధ్రప్రదేశ్కిలో ఇంకో పార్టీని ఎదగనీయకుండా ఇంకో 15 సంవత్సరాలు బొందబెట్టేశారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. ఈ రోజు కూడా బీజేపీ అంటే ఒక అంటరాని పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు. కానీ బీజేపీతో పవన్ కళ్యాణ్ కూడా ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి కల్పించారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది? తెలంగాణలో ఏమైందో అదే అవుతుంది. ఈ రోజు కేసీఆర్ని కొట్టి తెలంగాణలో బీజేపీ ఎన్ని పొజిషన్లు వచ్చిందో చూసాం. రేపు పొద్దున పార్లమెంట్లో ఇంకో దిగు హవా చూపిస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ అనేవాడిని కంప్లీట్ గా తొక్కేసి కాంగ్రెస్ బీజేపీ అయిపోతుంది అక్కడ. కానీ అలాంటి పరిస్థితి ఆంధ్రాలో రాకుండా చంద్రబాబు చేశారు. నిజంగా చంద్రబాబు చాణక్యం చూస్తే మాత్రం ఇక్కడ ఆశ్చర్యపోతాం సార్. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగపోవటానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది రీజన్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని కూడా అనుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే వేరే పార్టీలని ఎదగనిస్తే మన పార్టీకే నష్టం. అందున బీజేపీలో ఉన్న ఐడియాలజీ ఆయనకేం అర్థం కానిదేం కాదు. మనకు అర్థమైన దానికంటే చాలా ముందే ఆయనకు అర్థం అవుతుంది. అందుకని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు 2014లో. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్డీఏలో పొత్తుతో ఉంది కూడా చంద్రబాబు నాయుడే. అటు తెలంగాణలో కేసీఆర్ ఏం వాళ్ళతో పొత్తులో లేడు. కేసీఆర్ ఎప్పుడు ఏ గాలి వస్తే అటు వెళ్ళిపోతా ఉండేవాడు. కాకపోతే అప్పటికి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నాడు. విభజించటం మూలాన కాంగ్రెస్ అట్టడుగు స్థానాలకి వెళ్ళిపోయింది. దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఆ ఆర్లో ఉన్న బట్టలన్నీ తీసి ఈఆర్లో పెట్టినట్టుగా కాంగ్రెస్లో పార్టీలో ఉన్న నాయకులు, పెద్ద స్థాయి నాయకులు, ఫస్ట్ గ్రేడ్ నాయకులు, సెకండ్ గ్రేడ్ నాయకులు, థర్డ్ గ్రేడ్ నాయకులు, కార్యకర్తలు ఎందరినీ ఒక ప్యాకేజ్ లాగా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ గుట్లో పెట్టుకున్నాడు. కా- కాంగ్రెస్ పార్టీకి ముందు వైఎస్ఆర్ అని పేరు తగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసేసాడు దాన్ని. అట్ట పెట్టుకోవటం మూలాన కాంగ్రెస్ పార్టీ లేకపోయింది. కానీ బీజేపీ ఎదగవలసిన పార్టీ. దాంతో పాటుగా ఉమ్మడిగా ఉన్న రోజుల్లో కూడా మనం తీసుకున్నాము. ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు కూడా మనం చూసుకున్నామంటే ఈ ఈ తెలంగాణ ఇప్పుడు ఈ విడిపోయిన తెలంగాణను వదిలేస్తే మిగతా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో బీజేపీ అంత ప్రభావంగా ఏం ఉండగలిగేది కాదు. ఎక్కువగా అటు సైడే డక్కన్ స్టేట్స్లోనే ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ప్రభావం చూపగలిగేది. దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం. ఆర్ఎస్ఎస్ ఎక్కువగా ఆడ ఇన్కార్పొరేట్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు కోస్తాలో కానీ, ఇటు రాయలసీమలో కానీ, అటు ఉత్తరాంధ్రలో కానీ పెద్దగా ఆర్ఎస్ఎస్ ప్రభావం ఏం చూపించలేదు. దాంతో పాటుగా బీజేపీని ఆ రోజు చంద్రబాబు నాయుడు తనతో కలిపి పెట్టుకున్నాడు. పెట్టుకొని వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తారు, రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాం అన్నట్టే ఒక దాంతో పెట్టుకొని అందులో ఉన్న నాయకులకి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగానే ఇచ్చి పెద్ద స్థాయి నాయకులు ఎవరూ లేరు కాబట్టి అందులోకి ఎవరిని వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశాలను కూడా ఆయన ఉపయోగించుకున్నాడు అని అనుకోవచ్చు. సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఆయనకి టీడీపీ దీంతో ఎమ్మెల్సీ అయినా ఆయనకేమి చంద్రబాబు నాయుడు అంటే కృతజ్ఞత కూడా ఏం లేదు. ఆయన ఉండాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి మాకు ఇచ్చారు ఆ సీటు అని ఆయన అనుకొని ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక చోట పురిపెట్టి ఆయనకు కాకుండా వేరే క్యాండిడేట్ని పెట్టుకోగలిగిన సత్తా ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఉంది. కాకపోతే ఏందిలే, చానాళ్ళ బట్టి రాజకీయంలో ఉన్నాడు కదా, ఏదో ఒక పదవి అనుభవించినట్టుగా ఉంటుందని ఎమ్మెల్సీ ఇచ్చుంటారు. లేకపోతే పైనుంచి వాళ్ళు ఏదన్నా వేరే ఏదన్నా ఆశ చూపించి ఆయనకి ఇవ్వమని అడిగితే ఇచ్చుంటారో ఏదో జరిగిపోయింది. మరి అలాగ అంత వ్యతిరేకించిన సోము వీర్రాజు ఈడ పార్టీని ఎందుకు బలోపేతం చేయలేకపోయాడు అని అంటే దానికి మరొక కారణం ఉంది.
2014లో బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉందన్న పేరుకే గాని వాళ్ళకి మనస వాచ కర్మన వాళ్ళకి గుండెల నిండుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి మనం బాగా సహకరించి నెక్స్ట్ టైం ఆయన గెలిచేటట్టు చెయ్యాలి అనే ఒక ఊహ వాళ్ళని ఇక్కడ బీజేపీ పార్టీని ఎదగనీయకుండా చేసింది. అలాంటి ఊహ ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి, ఇంకొకటి స్వయంగా వాళ్ళకి ఎక్కువ బలం లేకపోవటం ఒకటి, ఈ అరసి ఈ అన్ని వేరియస్ రీజన్స్ అన్నీ కలిపి బీజేపీ ఇప్పుడు అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. దాన్ని అంటరాని పార్టీని చేసేశాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కావచ్చు, విభజన హామీలు మొత్తం తప్పిదం వాళ్ళదే అని ఈరోజు ప్రజలు ఎలా నమ్ముతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే ఇయ్యాల్సింది వాళ్ళే. రాష్ట్రం మాకు ఇయ్యండి అని అక్కడ పెట్టున్న ఒక బకెట్ని ఎత్తుకొని వెళ్ళిపోయి వచ్చినట్టు వచ్చేయలేదు కదా. వాళ్ళు ఇవ్వాలి, పిలిచి ఇదిగోండి బాబు తీసుకోండి అని ఇవ్వాలి. ఆ ఇవ్వటానికి వీళ్ళు ఒత్తిడి చెయ్యాలి. అది చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వెళ్ళి నేను అన్నిసార్లు వెళ్ళాను ఇన్నిసార్లు వెళ్ళాను వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు అనే విషయం కూడా చెప్పి చివరిలో బీజేపీని ఎక్స్పోజ్ చేసేశాడు. ఆ దెబ్బకి బీజేపీ అంటరాని పార్టీ అయిపోయింది. కానీ తెలంగాణలో ప్రభావం మొన్నటికి మొన్న కూడా తెలంగాణలో ప్రభావం చూపించి 8 సీట్లు దాదాపు సంపాదించారు. కానీ ఇక్కడ కనీసం 100కి పైన ఓట్లు సాధించలేని స్థితిలోనే ఉండిపోవటానికి ఒక విధంగా చంద్రబాబు నాయుడు మంత్రాంగం ఒకటి కారణం. దాంతో పాటుగా వాళ్ళ స్వయం కృతాపరాధం కూడా ఉంది. వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళు ఎదుగుదామనే ఉద్దేశం వాళ్ళకేం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కసి వాళ్ళని సావగొట్టేసింది. చంద్రబాబు నాయుడు మీద కోపం, చంద్రబాబు నాయుడు చేసిన పని, వీటన్నిటితోటి బీజేపీ సమూలంగా నాశనం అయిపోతే ఒక 10% 15% వాళ్ళ ఓన్ ఇది కూడా ఉంది. అందుకోసమనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంకొక 20 సంవత్సరాలైనా కూడా వాళ్ళు నోటాన్ని దాటి ఓట్లు సంపాదించలేరు. అదైతే కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు ఆడిన మంత్రాంగం ఒకటైతే దానికి ఆయన కూడా కొన్ని సొంతగా సూచనలు చూసుకోవాలి కదా. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, అయితే అధికారం వాళ్ళది లేకపోతే మంది. జనసేన లాంటి పార్టీ ఇంకోటి 3వ పార్టీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం ప్రభావం ఎంత చూపించగలుగుతారు అనుకునే దాంట్లో కావాలంటే పొత్తు పెట్టుకోవచ్చుగా వాళ్ళతోటి. ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కొన్ని భావాలు కొంచెం దగ్గరగా ఉంటాయి. అదే జాతీయ స్థాయి పార్టీని ఒక దాన్ని ఇక్కడ ఎదగనిచ్చాము అని అంటే గనక ఆ పార్టీ ఏకు మేకై కూర్చుంటుంది, పక్కల బల్లెంలాగా తయారవుతుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, బీజేపీని ఈయన సగం సంకనాకిచ్చేశాడు. దాంతో పాటుగా ఈ జనసేన లాంటి వాళ్ళని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఫైట్లో ఇద్దరే, ఓన్లీ 2 పార్టీలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకటి టీడీపీ, 2 వైసీపీ. మరి అలాంటి పోరు జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో కొంచెం మద్దతు సాధించగలిగితే వెంటనే అధికారం వచ్చేస్తుంది. ఇలాంటిదంతా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆలోచిస్తాడు. అందుకనే ఆయన చాణక్యుడు అనేది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అదే. మరి మాలిజా నరేంద్ర మోడీ కూడా చానాళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నా కానీ వాళ్ళు వేరే టైపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకంతగా ఇలాంటి ఏం రుచించవు, వాళ్ళకింత పేరు కూడా ఏం రాదు. ఇక్కడ ఇక్కడ రాజకీయ రాజకీయం చాణక్యుడు అంటే అయితే అక్కడ వేరు. ఈయన రాజకీయ చాణక్యుడు అయితే ఆయన రాజకీయ కుతంత్రుడు. అది కుట్రలో రాజకీయం కుతంత్రాలు. వేరు. ఎందుకంటే సెక్యులరిజంలో రాజ్యాంగబద్ధంగా అన్ని పార్టీలని బతికి ఉండనిచ్చి అందరి మీద మనం ఎక్కువగా ఉంటాం. ఇప్పుడు క్యాప్షన్లు కూడా చూస్తాం చూడండి మనం ఆటో మీద, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని కొంతమంది అంటారు. అందరూ బాగుండాలి, అందరిలో టాప్ లో నేను ఉండాలి అని కొంతమంది అంటుంటారు. అలాగనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏంటి, అందరూ బాగుండాలి, అన్ని పార్టీలు ఉండాలి, అందరిలో టాప్ నేను ఉండాలి అని అనుకునే స్టేటస్. వీళ్ళేంటి, ఎవరు ఉండకూడదు మేము తప్ప వేరెవరు ఉండకూడదు, మేము ఒక్కళ్ళమే దిక్కవ్వాలి అనేది వీళ్ళ స్ట్రాటజీ. అదే దాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా అంటించారు. అందుకనే 5 సంవత్సరాలు టీడీపీ పార్టీని నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. చిట్ట చివరి ఆయుధం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చేశాడు. కానీ ఏమైంది, ఏం కాల. ఈరోజు ఆయన పార్టీయే ఎక్కడ నావకి బొక్కపడి నీళ్లు రావటం మొదలు పెడితే ఎక్కడ మునిగిపోతుందో అనేటట్టుగా తయారైంది. ఈ ఎమ్మెల్యేలని మారుస్తున్నాను అనగానే చూడండి వైసీపీలో ఎంత పెద్ద ఊర్గోళం బయలుదేరింది, ఒక పెద్ద అసమ్మతే లేచింది.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి భయపెట్టే పనులు చేస్తా ఉన్నాడు. మోపిదేవి వెంకటరమణ కార్యకర్తలతోటి రాజీనామా చేపించి వెనక నుంచి మార్చుకోవటానికి గడిపిస్తున్నాడు. ప్రెషరైజ్ చేస్తా ఉన్నాడు. మిగతా రోజా లాంటి వాళ్ళందరూ ఆహా నాకు కావాల్సిందే నువ్వు ఎట్నో ఒకట నాకు ఇయ్యని ఏడుస్తూ వెనక తిరుగుతానే ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? రాని వాళ్ళందరూ మీటింగులు పెట్టుకోవటం మొదలు పెట్టారు. మనం అందరం కాంగ్రెస్ లోంచి వచ్చాము. ఎందుకు వచ్చాము కాంగ్రెస్ లో నుంచి? మన బాటం లైన్ ఏంది ఆ రోజున? కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి రావటానికి అంటే ఆ పార్టీకి ఇంకా మనుగడ లేదు. ఆ పార్టీలో ఉంటే ఇక రాజకీయ జీవితం సమాప్తం. మరి అధికారం తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ అందుకని అందరం కలిసి ఇటు వచ్చాం అనుకున్నాం. ఇక్కడ కూడా రాజకీయ జీవితానికి టికెట్ లేకపోతే ఇంకేముంది, జీవితం లేనట్టే కదా. ఆ నియోజకవర్గంలో వేరే నాయకుడిని తీసుకొచ్చి పెడితే ఆ పార్టీ తరపున ఆ నాయకుడు గెలిస్తే మరి ఈ నాయకుడికి రాజకీయ జీవితం ఉంటుంది అక్కడ? బ్యాలెన్స్ ఉండనిస్తాడు ఆ నాయకుడు? అంటే ఇక వాళ్ళ జీవితం ఇక్కడతో సమాప్తం అయిపోయినట్టు. ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ వచ్చిందని కాంగ్రెస్ లోంచి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా ఇదే సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఏమవుతారు? తిరిగి కాంగ్రెస్ కి జంప్ అవుతారు. కాంగ్రెస్ మళ్ళీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదు, టీడీపీ లాగేస్తుంది. వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకున్న రోజున వాళ్ళకే ఫుడ్లు నిర్మాణం ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అలాంటి ఒక పార్టీ నిర్మాణం చేసుకోవటం, మంచి బలంగా రావటం, అందరితో పాటు మనం కూడా సెక్యులర్గా మనం ఈ ఆ, రాజ్యాంగబద్ధంగా పార్టీలు నడుపుకుందాం అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ఇంకా 40 years ఇండస్ట్రీలో ఉండగలిగాడు. లేకపోతే ఇలాంటి రాజకీయాలు చేసుంటే ఏనాడో ఆయన కూడా ఉద్వాసన బలికేసేవాళ్ళు, ఇంటికి పంపించేసేవాళ్ళు. ఏదో ఒక దీంట్లో ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చేది. ఇదేంటంటే ఎప్పుడు మనం ఒక రాయి వేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ రాయి వేస్తే రాయి వేస్ట్ కదా. అదేది పండుగ తగిలి పండు కింద పడకపోతే రాయి వేస్ట్ అయిపోతుంది అనే పనులు చేయకూడదు ఎప్పుడు రాజకీయాల్లో. ఎప్పుడు జనాల్లో ఉండే పనులే చెయ్యాలి. జనాలు నోళ్లలో నానే పనులే చెయ్యాలి. ఇట్లాంటి పనులు చేస్తే జనాలు మర్చిపోతారు. ఇప్పుడు బాగా వెలుగుతున్నట్టుగా కనపడినా తర్వాత అసలు పార్టీ మనుగడే కష్టమైపోయింది. డెఫినెట్ గా, ఎందుకంటే ఇందులో కనుక చూసుకుంటే ద మోస్ట్ డెమోక్రటిక్ పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయనకి రాజకీయంగా చూసుకుంటారు కానీ మిగతా ఎవరిని కూడా శత్రువులుగా చూడరు. కానీ మీరు ఇందాక శత్రువులుగా అన్నట్టు చూడరు. మోడీ గానీ జగన్ గానీ అంతా ఏంటంటే మిగతా వాళ్ళందరినీ రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు పర్సనల్ గ్లెడ్జ్ అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. యా డెఫినెట్ గా. సో అందులో అది మాత్రం కంపల్సరీ చంద్రబాబు గారి కానీ మిగతా వాళ్ళ గారికి తేడా. అండ్ అలాగే చంద్రబాబు గారి చాణక్యం, ఆ లాంగ్ సైట్నెస్ మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కంపల్సరీ నెక్స్ట్ 20 years ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, అలాగే ఆ అందులో మాది తెలుగుదేశం లీడింగ్ ఫ్యాక్టర్ అవ్వాలన్నది ఆయన ఎప్పుడూ చూసుకుంటా ఉంటారు. సో అందులో అయితే అవును. తప్పలేదు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.